హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను. 2025లో ఎలా అయితే నాకు అంత బాగా జరిగిందో 2026లో కూడా అలానే మంచిగా జరగాలని నేను ఏమేమి అనుకున్నానో అవన్నీ ఖచ్చితంగా నెరవేరాలని నేను ఈరోజు శివయ్య దగ్గరికి వెళ్తున్నా. అలా కొంచెం ముందరికి రాగానే స్కూటీ టైర్ పంచర్, కొత్త టైర్ వేయించినాం. ఇంకా ఎక్కడైతే మా బండి పంచర్ అయిందో అక్కడైతే టైర్స్ లేవు అంటే ఇంకొక ముందు 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్లో టైర్స్ ఉంటాయి, తీసుకురండి వేస్తానంటే తెచ్చిర్రు. ఇంకా మేము అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం అని వాళ్ళు టైర్ వేసే లోపల ఇక్కడ మేము టిఫిన్ చేసినాం. నేనే పులిహోర చేసిన. టిఫిన్ చేసి మళ్ళీ చెరుగట్టుకి బయలుదేరినాం. ఇంకా వచ్చేసినాం చెరుగట్టుకి. ఆల్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ స్నానాలు చేసినాం, ఫ్రెష్ అయినాం. అంటే ఇంట్లో చేసినాము కానీ అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంటుందని ఫస్ట్ స్నానం చేసి దాని తర్వాత అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నన్ను రెడీ చేయి అని పొట్టిది ఏడుస్తుంది. లేదు నేను రెడీ అయినాక రెడీ చేస్తా అని చెప్పి ఆమెని సైడ్కి పెట్టేసి నేను రెడీ అయ్యి దాని తర్వాత పొట్టిదాన్ని రెడీ చేసిన. ఇంకా రెడీ అయ్యి ఫస్ట్ శివయ్య దగ్గరికి వెళ్ళి, శివయ్య దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడిని ఎత్తుకొని 3 గుండ్లు అని ఉంటుంది, 3 గుండ్ల పైనకి ఎక్కాలి మనం. అంటే మేము వెళ్ళింది నైట్, అసలు చీకటి అయింది. ఇంకా మేము రూమ్కి రావాలి. సిటీ ఇక్కడికి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి చెరుగట్టుకి వెళ్ళడానికి. ఇంకొకటి స్పెషల్ అక్కడ ఏంటి అంటే చెరుగట్టులో అమావాస్య పున్నం నాడు ఉష్క ఓసే రాలనంత జనం ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ రోజు మనం ఉండలేం అస్సలు. అందుకనే నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు అలా వెళ్ళేసేస్తా. అక్కడికి వెళ్తే నాకు చాలా పీస్, అసలు ఏమేమి ఉన్నాయో అన్నీ మర్చిపోతా. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తా. మొత్తం వ్లాగ్లో అసలు ఏంటి స్పెషల్ ఆడ ఏముంటుంది ఏంది అని చాలా బాగుంటుంది. అసలు ఏంటంటే ఒక ఆపరేషన్ బండ ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర ఏమేమి మొక్కుకున్నా ఎల్లమ్మ అమ్మవారి దగ్గర ఏం మొక్కుకున్నా అది ఖచ్చితంగా నిలబెడుతుంది. ఇక్కడికి వెళ్తే మాత్రం మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎమ్మటే రిటర్న్ అయిపోయినాం ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. బాయ్, మరి నేను మీ విన్ను.